వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఆగస్టు నెలలో లిఫ్టుల ద్వారా సాగునీరు అందించకపోతే రైతుల కోసం రాజన్న పాదయాత్ర చేపడతామని తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జాఫర్గఢ్ మండల కేంద్రంలో ఎస్ఐఆర్ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జాఫర్గఢ్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎస్ఐఆర్ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య అనంతరం మీడియాతో మాట్లాడారు. బిఎల్ఓలకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతోనే ఓటరు నమోదు కార్యక్రమం గడువును పొడిగించారని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఓటరు నమోదు శాతాన్ని పెంచే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. కన్నేపల్లి వద్ద నీటి విడుదల చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్కు మళ్లించడం ద్వారా తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని, గత 31 నెలల్లో దేవాదుల ప్రాజెక్టుకు కేవలం 194 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారని పేర్కొన్నారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి దేవాదుల ప్రాజెక్టుకు శనీశ్వరుడిలా మారారని, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జై తెలంగాణ. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటు నమోదు ప్రత్యేక కార్యాచరణ ఈ నెల 24వ తారీఖు వరకు ఉండే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు ఎన్రోల్మెంట్ నత్తనడక నడుస్తుంది అని కంప్లీట్ చేయడంతో ఈరోజు రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారు ఆలోచన చేసి వచ్చే నెల ఆగస్టు 3వ తారీఖు వరకు మార్చడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రత్యేకంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును నమోదు చేసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి ఆదేశం మేరకు కేటీ రామారావు గారి మార్గదర్శనంలో మరి అనేక సార్ల బీఆర్ఎస్ పార్టీ పరంగా బిఎల్ఏలను నియమించి ప్రతి బూత్కు 10 మంది తగ్గకుండా బూత్లో బిఎల్ఓతో వారికి సహకరిస్తూ తిరగాలని పిలుపునిస్తే ఈరోజు దాదాపు గణపురం నియోజకవర్గంలో 73% ఇప్పటికే ఓటును నమోదు చేసుకోవడం జరిగింది. మన జఫర్గఢ్ మండలంలో కూడా ఈ మధ్యకాలంలో పుంజుకుంది. 15వ తారీఖు వరకు ఈ నెల 15వ తారీఖు వరకు కొంత నత్తనడక నడిచిన పరిస్థితి ఉండే. జఫర్గఢ్ 67% మాత్రమే ఉండే. ఈరోజు అన్ని గ్రామాల నుండి రిపోర్ట్ తెచ్చుకొని చూస్తే దాదాపు 80% వరకు హైయెస్ట్ 91.64 మనకు షాపెళ్ళి చేయడం జరిగింది. ఇంకా అదనంగా 3వ తారీఖు వరకు మనకు అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే బిఎల్ఏలు ఉన్నారో మరింత బాధ్యతతోటి కేసీఆర్ గారు మనకు అప్పచెప్పిన బాధ్యత ఈరోజు బిఎల్ఏల పేర్లు అఫీషియల్గా నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆర్డీఓ దగ్గర ఉంది. అదేవిధంగా ప్రతి మండలంలో ఉన్న మండల ఆఫీసు ఎంఆర్ఓ దగ్గర ఉంది. తర్వాత ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్
వారి దగ్గర కూడా మన పేర్లు ఉన్నాయి. కాబట్టి దయచేసి అథెంటిక్గా మీరు ఓటర్ దగ్గరికి పోయి వారి హక్కును, ఓటును వినియోగించే హక్కును గుర్తు చేసి ఓటును నమోదు చేయించవలసిందిగా మేము అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి 3-4 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తూ ఉన్నాడు. గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఆ వార్ రూమ్ నుండి ప్రతి మండల రిపోర్ట్ను, అదేవిధంగా ప్రతి గ్రామ రిపోర్ట్ను, తర్వాత ఎక్కడికక్కడ ఏదైనా సమస్యలు ఉంటే పై అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేసే క్రమంలో మరి మన నియోజకవర్గం ముందుకెళ్తూ ఉన్నది. సహకరిస్తున్న బిఎల్ఏలకు, అట్లాగే అధికారికంగా బిఎల్ఓలు శ్రమ తీసుకుంటారు. వాళ్లకు పని ఒత్తిడి అయినప్పటికీ కూడా బిఎల్ఓలకు పని ఒత్తిడి అవుతుందన్నందువల్లనే పూర్తిగా ఎన్యూమరేషన్ చేయలేకపోయారనే కారణంతో ఆగస్టు 3వ తారీఖు వరకు పొడిగించడం జరిగిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం మనం, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం మనం. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత, ప్రజా సమస్యల మీద పోరాటం చేసే బాధ్యత, అదేవిధంగా బాధ్యత గల పౌరుల లెక్క పార్టీ పరంగా, పార్టీ ప్రతినిధులుగా మనము ఓటు పర్సెంటేజ్ని, ఓటు నమోదు చేసే పర్సెంటేజ్ కూడా పెంచవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. నేను గతంలోనే చెప్పిన, మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మూలరాళ్ళు. సో మీ ద్వారానే ఈరోజు ఓటు నమోదు కార్యక్రమం, మళ్ళీ మీ ద్వారానే రేపు సభ్యత్వ నమోదు కార్యక్రమం, మళ్ళీ బూత్కు 10 మంది ఉంటారు కాబట్టి మళ్ళీ రేపు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు అట్లా వేయడానికి మీరే బాధ్యత తీసుకునేది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా గొప్పగా బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏ రకంగా నిరంకుశ పాలన చేస్తుండో, రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తుండో, బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో వాళ్ళ రక్తాన్ని చెమట చేసి కడియం శ్రేణి గెలిపిస్తే తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం ఈరోజు హైదరాబాద్ పోతేనేమో ఆయన బీఆర్ఎస్ పార్టీ, గన్పూర్కి వస్తే కాంగ్రెస్ పార్టీ. 2 రూపాలు 2 నాలుకలు బహురూపాల వేషాలు వేస్తుండు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ కడియం శ్రేయర్ గారు. కారణం ఏంటంటే 31 నెలల పాలనలో దాదాపు 6 సార్లు క్యాబినెట్ మంత్రులు దేవన్న పంప్ హౌస్ను విజిట్ చేశారు, దేవాదుల పంప్ హౌస్ చూశారు, సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గరికి పోయారు. 6వసారి మొన్న బట్టి విక్రమార్క, అదేవిధంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా పోయి కొండను దొవ్వి ఎలుకను పట్టినట్టు. గతంలోనే వాళ్ళే వచ్చినప్పుడు టీఆర్ఎస్ హయాంలో 90% పనులు అయిపోయినాయి. ఇంకా 3000 ఎకరాల ల్యాండ్ అక్వైరీ చేయాలి. తర్వాత పంపులన్నీ కూడా 100% సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ పనులు అయిపోయినాయి. 90% 3rd ఫేజ్లో, 6th ప్యాకేజ్లో మాత్రం పనులున్నాయి. ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్ కోసం 3000 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేయాలి. దీనికి దాదాపు 2800 కోట్ల వరకు ఖర్చు అవుతుందని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పి జూన్ వరకు పూర్తి చేస్తారని చెప్పేసి మొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వచ్చి ఇప్పటి వరకు 91% పని అయిపోయిందని నిశ్చితంగా చెప్తా ఉన్నాడు. అంటే అంతకుముందు 90, ఇప్పుడు 1, అంటే 31 నెలల 1% మాత్రమే పని అయిపోయింది. నిధులు ఏమైనా విడుదల చేసిందా అంటే కనీసము మెయింటెనెన్స్ కూడా నిధులు విడుదల చేయలేదు. ఓన్లీ 194 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని చెప్పేసి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కొండందవి ఎలుకని పట్టినట్టు
మొత్తము మనము దేవన్నపేటలో 3 పంపులు ఉంటాయి. ఒక్కొక్కటి దాదాపు 30 మెగావాట్స్ సంబంధించిన మోటార్సు. పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆగమేఘాల మీద అసెంబ్లీ నడుస్తూ ఉంటే కడియం శ్రేయర్ వచ్చి ప్రోటోకాల్ను కూడా పట్టించుకోకుండా మోటార్లు ఆన్ చేస్తే అవి మొరాయించినాయి. ఉండేది ఉంటే కడియం శ్రేయర్ గారికి రైతుల మీద ఏమన్నా ప్రేమ ఉండేది ఉంటే ఇప్పటికైనా నువ్వు బాగా టాల్ లీడర్ అని చెప్పుకుంటున్నావు కదా, నేను సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పుకుంటున్నావు కదా, 15 ఏళ్ళు నేను క్యాబినెట్ మంత్రి అని పెట్టుకుంటున్నావు కదా, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో లొల్లులు పెట్టించుడే. టీడీపీలో 10 ఏళ్ళు ఉంటే అదే కథ, బీఆర్ఎస్లో 10 ఏళ్ళు ఉంటే అదే కథ. ఇప్పుడు కాంగ్రెస్ పోయినలో కాంగ్రెస్ సురేఖతోటి పుట్టమురలతోటి ఎట్లా లొల్లు అవుతుందో మనం చూస్తున్నాం. ఈరోజు ఆయన ఎవరితో లొల్లు పెట్టినా కూడా నియోజకవర్గ ప్రయోజనాలు మనకు ముఖ్యం. వెంటనే రేవంత్ రెడ్డి దగ్గర పోతాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోతాడా, లేదంటే బట్టి విక్రమార్క దగ్గర పోతాడా మనకు సంబంధం లేదు. కానీ వెంటనే నీటి పారుదలకు సంబంధించిన అంశాలు ఏదైతే ఉందో వెంటనే ఉప్పుగల్లు లిఫ్టు, తరిగోలు లిఫ్ట్ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఇంకోటి గుండ్లసాగరం దగ్గర లిఫ్ట్ ఉంటే ఆనాడు ప్రత్యేక చొరవ చూసుకొని 2022, 2023లోనే మల్లరాజశేఖర్ గారి చొరవతోటి అది చిన్న లిఫ్టు అది అయిపోయింది. ఇంకా 2 లిఫ్టులు ఉన్నాయి, వెంటనే చేయాలి. లేకపోతే ఈరోజు వేలేరు దగ్గర ఒక లిఫ్ట్, అదేవిధంగా మనం ఉప్పుగల్ కూడా మన మండలానికి వస్తుంది. తర్వాత ఈ మెయిన్ కెనాల్ కూడా మనకే వస్తుంది. కాబట్టి త్వరలోనే మళ్ళీ రైతన్న కోసము రాజన్న పాదయాత్ర ఆగస్టు వరకు కనుక పనులు పూర్తి చేయకపోతే అక్టోబర్ నుండి మళ్ళీ రైతన్న కోసము రాజన్న పాదయాత్ర ఉంటుంది. పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం. 2 పనులు, ఒకటేమో మా జఫర్గఢ్ పరిధిలో ఉన్న కాలువ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలి. 3000 ఎకరాల ల్యాండ్ ఎక్వైరీ చేయాలి. తరిగొప్పుల లిఫ్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళి లింగంపల్లి, శ్రీపతిపల్లి, కొండాపూర్, తర్వాత పైన మద్దెలగూడెము, పీసర, శాలపల్లి, గొల్లకిష్టపల్లి, వేలేరు వరకు ఆ లిఫ్ట్ నీళ్ళు ఉంటాయి. దానికి కింద ఇంతకుముందు చెప్పినట్టు వంగాలపల్లి, ధర్మపురం, తర్వాత మల్లకపల్లి, వెంకటాపూర్ వరకు ఇక్కడ ఇవాళ ఆగస్టు వరకు సమయం ఎత్తున్నాం. అక్టోబర్లో మళ్ళీ రైతులందరి కోసం, రైతుల పక్షాన నుండి రైతన్న కోసం రాజన్న పాదయాత్ర మళ్ళీ మొదలు పెడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉండేది ఉంటే, నీటి ప్రాజెక్టుల మీద, గణపురం నియోజకవర్గ అభివృద్ధి మీద ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉత్తర ప్రగల్భాలు వద్దు. దేవాలయ సృష్టికర్త పిండాలు పెడితే దేవాలయ సృష్టికర్త అయిపోయాడు. ఎక్కడ కూడా నీళ్లు విడుదల చేయలే. మొన్న ఒక్క పంపు మొత్తం కలిసి 11 పంపులు ఆన్ చేసేదానికి ఒక పంపు ఆన్ చేసి నీళ్లు చల్లుకొని మొత్తము హంగామా చేసిండు. ఎక్కడ చెర్లలో ఇవాళ నీళ్ళు లేని పరిస్థితి ఉన్నది. దయచేసి మాటలు పక్కకు పెట్టేసి నీ పనితనాన్ని చూయించుకో. రైతులందరి చేత మెప్పు పొందు. ఎందుకంటే ఇప్పటికే రైతు సంగమ సదస్సు పెట్టినాం. ఎందుకంటే రైతు బంధిస్తారని, రైతు బీమా ఇస్తారని, రైతు 24 గంటలు కరెంట్ ఇస్తారని ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా రైతుకు సంబంధించిన యూరియా కానీ, రైతుకు సంబంధించిన బోనస్ కానీ, ఇక 2000 కోట్ల రూపాయలు రైతు బోనస్ అప్పుపడ్డాడు. యూరియా దొరకలేదు, మనందరూ కూడా తెలుసు. ఆ రకంగా రైతు సంగమ సదస్సు మనం చేసుకున్నాం. 18 రేపు నిరుద్యోగ, అదేవిధంగా మరి విద్యార్థులతోటి సదస్సు ఉంది. ఎందుకంటే 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తానన్నాడు, ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తానన్నాడు, డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తానన్నాడు, తర్వాత పీజీ పాస్ అయితే 1,00,000 ఇస్తానన్నాడు, అదేవిధంగా పిహెచ్డి పాస్ అయితే 5 లక్షలు ఇస్తానన్నాడు. మరి అదేవిధంగా యూత్ మొత్తానికి రాజీవ్ యువశక్తి పేరుతో 5 లక్షలు ఇస్తానన్నాడు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఏది అతి లేదు గతి లేదు. కాబట్టి దానికి సింబాలిక్గా సరూర్ నగర్ గ్రౌండ్లో రేపు మరి నిరుద్యోగులతోటి, యువతతోటి, విద్యార్థులతోటి రేపు సంగ్రామ సదస్సు ఉన్నది. మేలుకోవాలి. మాట్లాడాలంటే మన అవసరం లేకుండానే ఎక్కడికక్కడ ఇనుప ఫ్లెక్సులు పెట్టుకుంటాడు, అవి ఊడిపోకుండా. సమాధి గట్టుకుండాలంటే మనం ఏం చేస్తాం? మొత్తం సిమెంటుతోని
ఈ మధ్యన గ్రానైట్తో గట్టిగా ఎట్లా కట్టుకుంటున్నామో గణపురం కడియంసీఆర్కి రాజకీయ జన్మనిచ్చిందని ఆయనే చెప్పుకుంటాడు. మన నాయకుడు ఏం చెప్పిండో ఆయనకు రాజకీయ సమాధి చేయాలంటాడు. మన అవసరం లేకుండానే ఎక్కడికక్కడే గట్టిగా నేను మళ్ళీ ఉండనని ఆయన చెప్తుండో గట్టిగా బోర్డులు మాత్రం పెట్టుకున్నాడు. ఫ్లెక్స్లా కడియంసీఆర్గా పేరు తెచ్చుకున్నాడు. ఎక్కడ లేదు, ఎక్కడ మన కొడంగల్లో ఆయన 1000 కోట్ల పనిచేస్తే అక్కడ లేదు, మంత్రుల నియోజకవర్గం ఎక్కడ బోర్డులు పెట్టుకోవడం లేదు, సురేఖ నియోజకవర్గంలో పెట్టడం లేదు, సీతక్క నియోజకవర్గం కూడా బోర్డులు లేవు. ఒక గణపురం మాత్రం ఎక్కడ పడితే అక్కడ బోర్డులు మాత్రం రోడ్ల మీద విపరీతం కనబడుతుంది. సో కాబట్టి పనితనం కనబడాలి. కానీ అంతెందుకు 2002 నవంబర్లో 104 కోట్ల రూపాయలతోటి 3 లిఫ్టులు మంజూరు చేసుకున్నాం మనం. ఎక్కడెక్కడైతే నీళ్లు ఇంకా గ్రామాలకు రావట్లేదు, అదేవిధంగా దాంతోపాటు 465 కోట్ల రూపాయలు మనకు ఉప్పుగల్ మెయిన్ కెనాల్ కోసం అని చెప్పేసి 465 కోట్లకు అదనంగా దాదాపు 510 కోట్లు పెంచి రీఎస్టిమేషన్ వేసి అంచనాలు పెంచి కమిషన్ల కోసం మాత్రమే అంచనాలు పెంచిండు. పనులు మాత్రం నత్త నడుస్తున్నాయి, పనులు జరుగుతలేవు. అదేవిధంగా 104 కోట్ల రూపాయలతో తరిగొప్పుల లిఫ్టు అట్లాగే ఉన్నది. జూలై 1వ తారీఖు వరకు నీళ్ళు ఇస్తా అని చెప్పేసాడు. నేను రైతన్న కోసము రాజన్న పాదయాత్ర చేసిన తర్వాత జూలై 1కి 3 లిఫ్టులు పనిచేస్తాయని చెప్పేసాడు. అది తరిగొప్పుల లిఫ్టు అక్కడే ఉన్నది. మీరందరూ చూస్తే ఇక్కడ ఉప్పుగల్లు లిఫ్టు, ఉప్పుగల్లు నుంచి వెళ్ళి మనకు వంగాలపల్లి, ధర్మాపురం, మల్లకపల్లి, మన నియోజకవర్గం సంబంధించిన వెంకటాపూర్ అటు కిందికి వెళ్ళిపోవాలి ఇంకా. కానీ ఇప్పటి వరకు ధర్మాపురంలో ఒక కార్యకర్తలు పెద్ద సమావేశం ఏర్పాటు చేసి జేసీబీ తోటి హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఈరోజు ఒక రాక్షస పాలన చేస్తూ ఉన్నది. ఒక రక్త పిచాచి లెక్క కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయండి, అక్కడ 97 మీటర్ల హైట్ నీళ్లు పోతూ ఉన్నాయి, 93 పోతే మనం నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అదేవిధంగా మేడిగడ్డ దగ్గర దాదాపు 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. అంటే రోజు 9 టీఎంసీల నీళ్లు మరి ఆంధ్రకు అప్పనంగా రేవంత్ రెడ్డి చంద్రబాబుకు దారాదత్తం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ రైతాంగం మీద ఏమాత్రము ప్రేమమున్నా రోజు 2 టీఎంసీల నీటిని లక్ష్యం బ్యారేజ్ నుంచి వెళ్ళి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వెళ్ళి కనుక లిఫ్ట్ చేస్తే అక్కడి నుంచి వెళ్ళి అన్నారం, అంచెల్లి సుందిల్లా, అంచెల్లి ఎల్లంపల్లి, అక్కడి నుంచి వెళ్ళి మిడ్ మేనేర్, ఆ రకంగా పశువులకి తాగడానికి నీరు, అదేవిధంగా మనకు త్రాగడానికి మంచినీరు. థర్డ్ ఫేజ్ టన్నల్ ద్వారా రామప్ప నుంచి వెళ్ళి దేవన్నపేటకు టన్నల్ వస్తాయి. అక్కడ సర్జి పూల్ ఉంటుంది. సర్జి పూల్లో సఫిషియెంట్ వాటర్ ఉన్నది 3 మోటార్లు ఎత్తిపోసడానికి. కానీ ఒక్క మోటార్ మాత్రమే తూతూ మంత్రంగా ఆన్ చేయడం జరిగింది. నేను నిన్న ధర్మసార్ రిజర్వాయర్ను విజిట్ చేయడం జరిగింది. అక్కడ 1.5 టీఎంసీ ఉంటే దాని కెపాసిటీ 0.6 టీఎంసీ వాటర్ మాత్రమే ఉన్నది. 0.6 టీఎంసీ వాటర్ ఉన్నది. అది నిండేది ఎప్పుడు? నార్త్ కెనాలు సౌత్ కెనాల్కి పోయేది ఎప్పుడు? పంప్ హౌస్ ద్వారా గణపురానికి వచ్చేది ఎప్పుడు? గణపురం నుంచి వెళ్ళి మనకు అషరాపల్లికి కానీ నవాపేటకు కానీ పోయేది ఎప్పుడు? ఆంచెల్లి గండి రామారము, బొమ్మకూరు, అదేవిధంగా తపాసుపల్లికి పోయేది ఎప్పుడు? ఇప్పటికే దాదాపు 15 రోజుల కాలం అయిపోయింది. ఏదో నువ్వు మార్చి ఏప్రిల్లో రివ్యూ చేసి అప్పుడే కనుక మరి అధికారులకు ఆదేశం ఇచ్చేయంటే ఇప్పటివరకు చెర్లన్నీ నిండు మత్తళ్ళు పోస్తూ ఉండు. సో నాళ్ళు పోసుకునే పరిస్థితి ఉండే. కానీ తెలిసి అశ్రద్ధ చేసి ప్రభుత్వము ఏదో నోటితో మాట్లాడతాను నొసటితో ఎక్కిరించినట్టు మొత్తము 31 నెలల దేవాదుల కోసము ఇచ్చిన పైసలు 194 కోట్లు మాత్రమే. 2,800 కోట్లకు 194 కోట్లు మాత్రమే విడుదల చేసినామని చెప్పడం జరిగింది. ఈ రకంగా
గణపురం నియోజకవర్గంలో అన్నీ ఉండి అల్లు నోట్లో శని ఉన్నట్టు కడియం శ్రీ అని శనీశ్వరుడు తయారయ్యాడు గణపురం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా దేవాదుల కోసం కష్టపడ్డది లేదు, ఎక్కడ తట్ట మట్టి తీసింది లేదు. ఎందుకోసం అంటే ఆనాడు ఆగమేఘాల మీద అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుతో సహా పోయి దేవాదుల దగ్గర శిలాపలకం వేసి వస్తే 17 నెలలైనా కూడా తట్ట మట్టి తీయకపోతే నేనే అక్కడ పిండాలు పెట్టి రావడం జరిగింది ప్రతిపక్ష నాయకుడిగా. అటు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ రీడిజైనింగ్ దాంతోపాటు ప్రాధాన్యత అంశాల్లో దీర్ఘకాలిక ప్రణాళికలను పెట్టి ప్రాధాన్యత క్రమంలో దేవాదులను తీసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి దాదాపు 6,400,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దాన్ని దాదాపు 15,300 కోట్ల రూపాయల వరకు కేసీఆర్ ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేయడం జరిగింది. నిజంగానే కడియం శ్రీగారికి చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఆయన పోయే కాలం అయినా చెప్పుకుంటాను, ఇక నేను మళ్ళీ పోటీ చేయాలి ఇదే ఆఖరని. మా కడియం శ్రీగారు చెప్పాడు, ఆయన బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేసిండు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇలాంటి నైతిక విలువలు లేకుండా పార్టీ మారింది కాబట్టి ఆయనకు రాజకీయ సమాధి కట్టాలని చెప్పిండు. మనసుతో బేసిజాలకు పోకుండా నువ్వు రక్తం గురించి మాట్లాడను చాలా బాధ అనిపిస్తుంది. బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని పొలాలపై చల్లి పండించుతాం, పొలాలు పండుతాయనే మాట మాట్లాడడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకో పక్క ఈద్ అమీన్ హిట్లర్ నిరంకుశ పాలన చేసి లక్షలాది మంది ప్రాణం తీసుకున్నారు సోవియట్ రష్యాలో. హిట్లర్తో పోల్చుకోవడం, ఇరాక్ ఇజ్రాయెల్లో ఏ రకంగానైతే విధ్వంసం జరుగుతుందో నేను హైదరాబాద్లో అలాంటి విధ్వంసం చేస్తున్న హిట్లర్ నాకు ఆదర్శమని మాట్లాడడం ఒక కాంగ్రెస్ నాయకుడు అయి ఉండి ఇందిరాగాంధీ ఆదర్శం అంటారు, సోనియా గాంధీ ఆదర్శం అంటారు, రాహుల్ గాంధీ ఆదర్శం అంటారు, లేకపోతే నెహ్రూ ఆదర్శం అంటారు. కానీ హిట్లర్ నాకు ఆదర్శము, నాది డిస్ట్రక్టివ్ నేచరు. రైతులు బాధపడుతూ ఉంటే నేను రాక్షస ఆనందం పొందుతా అని చెప్పేసి వికసాహటం చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. అయినప్పటికీ ఈరోజు ఒక ప్రధాన ప్రతిపక్షంగా అడిగే బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దాదాపు 15 రిజర్వాయర్లు ఉన్నాయి. 15 రిజర్వాయర్ల ద్వారా దాదాపు 240 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మాట్లాడే భాషను బట్టి డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే రైతులను ఆదుకోవాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ హామీలు ఇచ్చినవో అవి నెరవేర్చు అని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా మరి ప్రతిపక్షంగా అడగవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ కార్యక్రమం త్వరలోనే మరి ప్రియాంక ద్వారా అక్కడ కూడా ఇంకో మహిళా డిక్లరేషన్ పెట్టిళ్ళు. మహాలక్ష్మి పేరుతోటి 2500 అన్నారు. తర్వాత స్కూటీ, ఆడపిల్లలకు స్కూటీ అన్నారు. అదేవిధంగా ఒంటరి మహిళలకు 4000 పెన్షన్ అన్నారు. తర్వాత అదేవిధంగా వికలాంగులకు 6000 అన్నారు. ఇవన్నీ కూడా నెరవేరలేదు. దాని మీద మళ్ళీ పోరాటం చేస్తాం. బీసీ డిక్లరేషన్ అన్నారు, బీసీలకు మొండి చేయించేళ్ళు. మైనార్టీ డిక్లరేషన్ దాన్ని మొండి చేయించేళ్ళు. తప్పగా వంతుల వారిగా తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, వెంటాడతాం, వేటాడతాం. ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, లేకపోతే ప్రజలు మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెడతారని చెప్పేసి హెచ్చరిస్తూ ఆగస్టు చివరి నాటికి ఈ కెనాల్ పని, ఆ లిఫ్ట్ల పని పూర్తి చేయకపోతే మళ్ళీ రాజన్న రైతుల కోసం పాదయాత్ర చేస్తాం. రైతన్న కోసం రాజన్న పాదయాత్రను
మరొకసారి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి మీరందరూ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.